లవ్ యూ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా, ఫెయిలా, లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను. అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో, అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి. నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి. అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి 3 టైటిల్స్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను చేయను. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి. సెలెక్ట్ చేయండి. No. కమ్ ఆన్ ప్లీజ్. ఐమ్ సో సారీ. నో నో అంటూనే సెలెక్ట్ చేశారా? వేగం, వేగం బాయ్ మనోహర్. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్. ముద్దుచ్చారా? ఏంటి ఎక్కడ? చెక్లికా చేతికా? నీకు పిచ్చి పట్టింది. ఇంకా అంత దూరం వెళ్ళలేదా? దానికి ముందు పెళ్లి కావాలి శాస్త్రి గారు. డైరెక్షన్ చేసిన తర్వాతే పెళ్ళా? డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? మా ఇద్దరి మధ్య అటువంటిదేమీ లేదు. అంత గట్టిగా కగులించుకున్నారా? నేను ఇది నీ కవిత కాదు, ప్రేమ కాదు. మరేంటి? ఒక విధంగా స్నేహం చెప్పచ్చు. స్నేహమా? ఈ డెటాల్ పోసే మాటలే వద్దు. లవ్ చేస్తున్నానని ఫట్టని చెప్పు. పోవే, కావాలంటే నువ్వు చేసుకో. పోక, మెరుపులాగా ఒకడు నా కోసం వస్తాడు. నేను అతన్నే ప్రేమిస్తాను. నీలాగా స్నేహం చేసే బిజినెస్ ఏం కాదు. నాది ఘాటైన, తెలివైన, తీవ్రమైన ప్రేమ. తనువు మనసు కలిసింది. ఆహా, వస్తాడు వస్తాడు. ఇండియాకున్న మహాపెద్ద బలమే పాపులేషన్. అందరూ దాన్ని నేరం అంటున్నారు. నేనెంతగా ఉత్పత్తిని పెంచినా ఈ సోప్లు, పేస్ట్లు కొనడానికి మనుషులు కావాలి. ఎకనామికల్గా ఇండియా డెవలప్ అవుతుందన్న ధైర్యంతోనే ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను. నిర్భయంగా నిర్భయంగా నిర్భయముగా ఉండు, లోకాలే ఏకమై ఒంటరివైపోయినా నిర్భయంగా నిర్భయంగా నిర్భయముగా ఉండు. శ్రీకాంత్, మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినవారు, కానీ వాళ్ళు షేర్ మార్కెట్లో లీడింగ్ పర్సన్ అయ్యారు. మీ విజయరహస్యం ఏమిటో చెబుతారా? నా దేశం మీద నాకున్న నమ్మకం, నా మీద నా డిపాజిటర్స్కున్న నమ్మకం. మోస్ట్ ఇంపార్టెంట్, ఆత్మవిశ్వాసం ఉండాలి, మాటలో నిజాయితీ ఉండాలి, వినయంతో విజయం సాధించాలి. థ్యాంక్ యూ శ్రీకాంత్. స్టాక్ మార్కెట్ కి సంబంధించినంత వరకు మీరు పెద్ద హీరో. ఇవాళ ఈ అకేషన్ లో పాల్గొని ఎన్నెన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు మెనీ థ్యాంక్స్. నమస్కారం. వెరీ గుడ్ శ్రీకాంత్. షేర్ మార్కెట్ గురించి చాలా విషయాలు చెప్పారు. అంతేకాకుండా పొయిటిక్ గా మాట్లాడి అదరగొట్టారు. ఊహించనే లేదు. ఐ లవ్ పోయిటరీ. పొన్నూరి గ్రామ ప్రజలారా, నగరవాసులు మాత్రమే జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి ఈ రోజుల్లో మనలాంటి గ్రామ ప్రజలు జీవితంలో అనుభవించడానికి, బాగుపడడానికి, వృద్ధి చెందడానికి ఒక ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించి అందులో సభ్యులైన వారికి 10 మందిలో ఒకరికి అధునాతన టీవీని 150 బ్రాంచ్ ఓపెనింగ్. ఇవన్నీ మీరే దగ్గర చూసుకోవచ్చుగా. మన కంపెనీకున్న పెట్టుబడి మీరు, మీ మొహం చూసి అందరూ మన దగ్గర డిపాజిట్ చేస్తున్నారు. మీరు లేకుండా బాగుంటుందా? డిపాజిటర్స్ కావాల్సింది నా మొహం కదరావు గారు. మన కంపెనీ సిన్సియారిటీ. ఐఎమ్ శ్రీకాంత్. శ్రీకాంత్ పిలవచ్చు. ఏమిటమ్మా, కాలుకైనా దెబ్బ తగిలిందా? ఏం లేదు, కాస్త బెడికింది. కొంచెం తైలం, 2 మంచి కవితలు రాస్తే వెంటనే తగ్గిపోతుంది. ఇది కళా నిజమాక? నేను చెప్పలా, నా కోసం పుట్టినవాడు వచ్చేసాడు. బాలా ఆ బాటిల్ది. ఒక చిన్న బెనుకుడికి ఇంత హడావిడా? ఇదంతా ఓవర్ బాబాయ్. ఏది ఓవరు? ప్రేమ అంటేనే ఓవరు, పెళ్ళే న్యాచురల్. అందరూ కాస్త సేవ కుట్టినందుకు విమానంలో వచ్చి అడిగి వెళ్తున్నారు. నువ్వు లోపలికి వెళ్ళి డీటెయిల్గా అడుగు. ఏమని అడగాలి? ఏమడగలా, చచ్చాం పో. చూడు బాలా, నీ ఏజ్కి ఆ పెద్ద అమ్మాయి అయితేనే కరెక్ట్. కానీ దానికి ఆ మనోహర్ గారు ఖర్చు ఫేసి రిజర్వ్ చేసేసుకున్నాడు. కానీ నువ్వు ఈ అమ్మాయితో ప్రేమ మాత్రం వదిలిపెట్టు. ప్రేమ గేమ ఏమీ లేదు. నాకు తెలిసిన నీ ప్రేమ గురించి. ఇదిగో, నువ్వు లోపలికి వెళ్ళి
నీ కోసమే నేను తాగుడు మానేశానని అమ్మాయి గట్టిగా చెప్పు ఏంటి ఇదిగో వెళ్ళు నువ్వురా. హేళభయ ప్రేమించింది నువ్వు, నాదేముంది సైడ్ బిట్ని. ఎందుకు ఏటికెట్టి వైపు వెళ్ళాను? వర్షం చూడ్డానికి. రెయిన్ కోట్ తీసుకెళ్ళు. ఈసారి వచ్చేటప్పుడు మంచి టగ్ బ్యాక్ రెయిన్ కోట్ తీసుకొస్తాను. రాత్రులు బయటికి వెళ్ళేటప్పుడు టార్చ్ తీసుకెళ్ళు. భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు టార్చ్ అక్కర్లేదు. వెలిగే నీ కనులే చిట్టమ్మ సూర్య చంద్రులో. చిట్టమ్మ మెరక మీద మగమ్మ కూతురేగా, బాగా మసాజ్ చేస్తుంది. ఓ రోజు పిలిపించి మసాజ్ చేద్దాం. అరే క్రేప్ బ్యాండేజ్ వేసుకో. 5-6 రోజులు కాలు అటు ఇటు కదలకూడదు. నేనే ఒక్కుంటోనే నీకు పోయి సలహా ఇస్తున్నాను. ఓసారి హెలికాప్టర్ నుంచి దూకినప్పుడు కింద ఒకటే మంచు, మంచంటే మంచు, అంత మంచు. అయ్యో చెప్పడం మర్చిపోయాను, లిక్కర్ ఒక డ్రాప్ కూడా ముట్టుకోవడం లేదు. కంప్లీట్గా మానేశాను. పర్ఫెక్ట్. వెలిగే నీ కనులే చిట్టమ్మ సూర్య చంద్రులో. కవితలంటే ఇష్టపడే మగవుకి రాత్రంతా కష్టపడి వెతికి తీసుకొచ్చాను. నాకు ఈ పూలంటే ఇష్టమని మీకెలా తెలుసు? రా బాబు, నిన్న చెప్పకుండానే వెళ్ళిపోయారు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. కమలా, ఇది లోపల పెట్టు. వీరు మేజర్ బాలా. మేజర్ బాలా, 9th పారా, ఎక్స్ కమాండ్. ఈ ఎక్స్ ల్యాండ్ లార్డ్ పేరు శివశంకరం, ఇప్పుడు ప్యాకెట్ పాపరా. ఐఎమ్ శ్రీకాంత్, ఒక సగటు మనిషిని. ఓ, ఎవరు చదువుతున్నారు? కొండ కోనల్లోన కోలు, గుండె లోతుల్లోన కోలు. జానపదం. వావ్, ఎంత బాగుంది. ఈ జానపదం ఎవరి పదమో గానీ ఎంత చక్కని భావం. ఇప్పుడు ఎవరు ఇలా రాయడం లేదు కదా? లేదు, ఇప్పుడు రాస్తున్నారు. ఇది వినండి. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కోసింది. కృష్ణశాస్త్రి, ఇది వినండి. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది. ఆరాధ్రా. అనుకున్నారు. పువ్వులు నాతోటవి, బొకే అతనిచ్చాడు. ఛే, మన బుద్ధి ఆరెంజ్ హార్లిక్స్ దగ్గరే ఆగిపోయింది. మరి అక్క హార్లిక్స్ ఇవ్వాల్సిందే. అటని చెప్పి ఆసుపత్రి గురించి మాడతావా? నువ్వు హెలికాప్టర్ నుంచి దూకింది, కాలు ఇరిగింది, కట్లు కట్టించింది, ఇంకా ఆసుపత్రి కంపోవాలని దగ్గర. అతను చూడు, కారులో వచ్చాడు, బుకే ఇచ్చాడు, కొండన్నాడు, గుండన్నాడు, శాస్త్రి దగ్గర నుంచి ఆరుద్ర దాకా కవితలు చెప్పి అదర కొట్టాడు. సగటు మనిషిని అన్నాడు, బెంచి కారులో వచ్చాడే. డ్రైవర్ ఏంటి? లేదు బాలా, ఇంతకు ముందు ఇతను ఎక్కడో చూశాను. I like that. రా. ఏం టాలెంట్ రా, మాటలతోనే ముగ్గులో పెట్టేస్తున్నావు. చిక్కుకు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి. ఎవరు? ఎవరది? మీరా? హలో, 5:30 అని చెప్పానుగా. మహా అయితే 5.75 crores అంతటితో పూర్తి చేయి. హలో, ఫోన్ చేసి బోర్ కొట్టించుకో. కోటికి ఎన్ని సున్నాలు? 7. కోటికి పైన? నా మీను. కొన్నిటికి వెల కట్టలేం. నీతో మాట్లాడే ఈ నిమిషం ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదా. పాడక్క. ఏ పాట? ఎక్కడ ఉన్నా ఏవైనా. నాకెంతో ఇష్టమైన పాట. ఎక్కడ ఉన్నా ఏవైనా, మనం ఎవరికి వారై వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా. ఆహా, నీ సుఖమే నే కోరుతున్నా. ఇది దిస్ ఇస్ ద టచ్. భావకవి కృష్ణశాస్త్రి టచ్.